నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేతను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేతను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. మీద నుంచి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందునే నిత్య మీద నుంచి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను, అద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. కట్టబడితి నేను గట్టి తాళ్లతోను, ఈడనీదు ఆత్మ, ఈడనీదు వ్రతం. కట్టబడితి నేను గట్టి తాళ్లతోను, ఈడనీదు ఆత్మ, ఈడనీదు వ్రతం. త్రుటివాడనైతి గాలుగీర్చుచుంటి, దిక్కులేకనే దయను కోరుతుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నే బ్రతికేదను ప్రభు, నే బ్రతికేదను ప్రభు.
చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలిసెను మరణించి లేచెను మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలిసెను. ఈ ప్రోగ్రాం చూస్తున్నా మీ అందరికీ దేవుని నామమున పేరట శుభం కలుగుగాక. సాక్ష్యం. సాక్ష్యం అంటే అర్థం మా వ్యక్తిగతంగా దేవుడు మాకు ఏ విధంగా పరిచయం అయ్యారు, ఆయన ఏ విధంగా మేలు చేశారు అనే దాని గురించి ఈరోజు మీకు వివరించబోతూ ఉన్నా. మా తల్లిదండ్రులకి అందరూ మగపిల్లమే, పెద్ద లైన్. నేను 8వ మగపిల్లవాడిని. ఎందుకు ఇంతమంది? మొత్తం 10 మంది మగపిల్లలు. ఆడపిల్లల్ని హిందువులు లక్ష్మి అంటారు. 3-4 తరాల నుంచి ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్ల కావాలని మా నాయనమ్మని మా అమ్మతో ఇంకా చూడు అంటే 10 కాన్పులు చూస్తే 10 మంది మగపిల్లలు పుట్టాం. మా పెద్దన్నయ్య మా నాన్నగారితో పాటు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఆయనకి పేక ఆట ఆడటం, సిగరెట్లు బీడీలు తాగుతాం అనేది అలవాటైంది. మా నాన్నగారికి పేక ఆట అంటే ఇష్టం ఉండేది కాదు. ఎవరన్నా పలానా చోట మీ అబ్బాయి పేక ఆట ఆడుతున్నాడంటే వెళ్ళి అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చేవారు ఇంటి వరకు. నేను పెద్దాడిని అయిపోయాను, నన్ను కొడతాడు మా నాన్న అని చెప్పి పారిపోయేవాడు ఆ పెద్దన్నయ్య. సో చెప్పే అమ్మాయిలు వచ్చేవారు. సో చెప్పే అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయికి చాట్లో బియ్యం పెట్టి మా అమ్మ కూర్చోబెట్టి చాట్లో బియ్యం పెట్టి కొన్ని ప్రశ్నలు అడగాలని ప్రయత్నం చేసేది. ఆ అమ్మాయి అనేది చచ్చిపోయిన వాళ్ళు ఒకళ్ళ జ్ఞాపకం చేసుకోమ్మా అని. మా అమ్మ చిన్న నాన్న బాబాయ్ బతుకున్నప్పుడు చాలా తక్కువ అబద్ధాలు ఆడేవాడట. ఆయన జ్ఞాపకం చేసుకునేది మా అమ్మ ఆ సోదమ్మాయి దగ్గర. ఆయన సోదమ్మాయిలోకి వచ్చేవాడు. ఈ కర్ర ఉండేది. మీ మనవడు ఎటుపోయాడా చెప్పవే అని అడిగేది మా అమ్మ. నెల్లూరు పోయాడు అని చెప్పి. అప్పుడు మా నాన్నగారు చెప్తే ఆడెట్లా వాడిని తీసుకొచ్చేం లాభం అని 2-3 రోజులు వెళ్ళేవారు కాదు. అందరూ చెప్తే బయలుదేరి వెళ్ళేవారు. అక్కడ మనిషి లేడు, ఏమీ లేడు. అక్కడికి వెళ్ళిన మాట నిజమే, కానీ కొన్ని రోజులకి ఆయన అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. అట్లా కొన్ని రోజులు తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. 1960లో సంక్రాంతి పండుగ వచ్చింది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగ బాగా చేస్తారు. ఆ రోజు 70 రూపాయలు తీసుకెళ్ళాడు. పేకాట ఆడాడు. తల్లికి తండ్రి తెలకుండా 70 రూపాయలు తీసుకెళ్ళాడు. పేకాట ఆడాడు, పత్తాలు ఆడాడు. 70 రూపాయలు పోయింది. ఇది పండగ రోజు. మా నాన్నగారు విజయవాడ వెళ్ళారు. నాన్నగారు సాయంకాలం వస్తాడు, అమ్మ చెబుతుంది, నాన్నగారు నన్ను కొడతాడు. పండగ రోజు కూడా శాంతి సమాధానాలు ఇంట్లో ఉండవు అని అనుకుని ఆయన వరిగడ్డ తెస్తాకి
ఒరిగడి వాము దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఒరిగడి మోపు కట్టిండు, తీసుకొచ్చి గేట్కి ఎదురుగా పాటకి ఎదురుగా వేసి సాయంకాలం 5:30, 6కి అమ్మా అని కేక వేశాడు. మా అమ్మ పాలు పిండుతూ అప్పుడే ఉంది, నేను చిన్నపిల్లాడిని. ఆ కేక్ మా అమ్మ పరిగెత్తంటే ఆమె వెనకాల నేను వెళ్ళాను. నోటెమ్మట తెల్ల నురుగు వస్తూ ఉంది. డాక్టర్ని పిలిస్తే ఈయన ఎండిని తాగేశాడు. మీరు అనుకున్నట్టుగా అక్కడ తాసుపాము కరిసింది కాదు. గడ్డివాము దగ్గర ఒక తాసుపాము పుట్ట ఉంది, తాసుపాము ఉంది దాంట్లో, అది కరిసింది అని మా అమ్మ అనుకుంటుంది. డాక్టర్ గారు ఏమని చెప్పాడంటే తాసుపాము కరిసింది కాదు, ఈయన ఎండిని తాగాడు, విషం అంతా శరీరం అంతా ఎక్కిపోయింది, 10 నిమిషాలు చచ్చిపోతాడు అన్నారు. 22 సంవత్సరాల అబ్బాయి కేవలం 70 రూపాయలు పత్తాల్లో పోగొట్టుకున్నందుకు నేను పత్తాలు ఆడకుండా ఉండలేను, నాన్న నన్ను కొట్టకుండా ఉండలేడు, నేను చచ్చిపోతే ఈ యొక్క ప్రాబ్లంకి సాల్వ్ అయిపోతుంది, ఈ సమస్య తీరిపోతుందని చెప్పి ఆ గడ్డివాము దగ్గరికి వెళ్ళి ఎండిని తాగి ఒరిగడ్డి మూపు తీసుకొచ్చి పాటకు ఎదురుగేసి ఆయన అలా చనిపోయాడు. మా రెండో అన్నయ్య డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ నిజామాబాదు, విజయవాడలో 2 చోట్ల చదివాడు. ఆయన ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుంటూ ఉన్నాడు మా ఇంటికాడ ఉండి. మాకు 2 ఇళ్ళు ఉండే. ముందల ఇంట్లో మేము ఉండేవాళ్ళం, ఆయనకి ఇల్లు అదికి ఇచ్చారు. ఒక టీచర్ అమ్మ ఉండేది, వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని ఆమె తోడు ఉంచుకునేది. ఆ అమ్మాయిని ప్రేమించాడు మా రెండో అన్నయ్య. మా చిన్న పల్లెటూరు కాబట్టి ఈ విషయాన్ని మా అన్నయ్య స్నేహితులు మా అమ్మకి చెప్పారు. మా అమ్మ మా నాన్నగారు చెప్పింది. రోజు సాయంకాలం కూర్చోబెట్టి, ఆ అమ్మాయి టీచర్ మేనవాళ్ళు టౌన్ అమ్మాయి, మనది చిన్న పల్లెటూరు, మీ అన్నయ్య చచ్చిపోయాడు, ఇంటికి నువ్వే పెద్దాడు, మీ మేనమామ కూతుళ్ళు ఒకళ్ళనన్నా కానీ బయట రైతు పరంగా ఉన్నవాళ్ళు ఎవరినైనా ఒక అమ్మాయిని నువ్వు చేసుకో, ఆ అమ్మాయిని చేసుకుంటే మనకేం లాభం లేదు అని చెప్పి సలహా ఇచ్చారు. పొద్దున్న లేచాడు, ఇడ్లీ తిని మరి హై స్కూల్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడి మధ్యాహ్నం లంచ్కి రాలేదు, నైట్ డిన్నర్ కూడా రాలేదు. మా నాన్నగారు విజయవాడ పని మీద వెళ్ళారు, సాయంకాలంకి వచ్చారు. వచ్చి ఏ ఊర్లో చదివారో ఆ ఊర్లోకి మా మేనమామలు అందరూ అటు తల ఊరు వెళ్ళారు. 2వ రోజు ఎతికారు, 3వ రోజు ఎతికారు, 4వ రోజు ఎతికారు, మనిషి దొరకలేదు. ఈ పంట కాలంలో మావులని పెడతారు తడికలని. ఆ తడికలప్ప దిగినప్పుడు కాళ్ళకు ఒక శవం దిగింది. శవం లేపితే మా రెండో అన్నయ్య. అక్కడ మాకు కంద పెన్నులం పెంచే దెబ్బ ఉంది ఆ పొలంలో. అక్కడికి వెళ్ళి ఎండి దాగేసేసి ఎదురుగా వచ్చి కాలువలు పడిపోయారు. చేసుకుంటే తల్లిదండ్రులకి ఈ అమ్మాయిని చేసుకుంటే తల్లిదండ్రులకి ఇష్టం లేదు, పట్నం అమ్మాయిని. చేసుకోకపోతే ఆ అమ్మాయి ఏం చేసుకుంటుందో, నేను చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పి ఈయన 22 సంవత్సరాలకి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 1961లో 1962లో రెండో ఆయన 22 సంవత్సరాలకి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. చిన్నపిల్లలు పోలియో అని, విరోచనాలని, ఫీవర్ అని, ఆ రోజుల్లో పెద్ద మెడిసిన్ ఉండేది కాదు, మందులు ఉండేవి కాదు, డాక్టర్లు పెద్దగా ఉండేవారు కాదు. ఆ విధంగా చనిపోయారు. నేను అందరికంటే పెద్దవాడిని అయిపోయాను. మా అమ్మ మా ఇంక కూడా చూసేది కాదు. పెద్ద హాల్ ఉండేది, హాల్లో చాపేసుకుని రాముడా పెద్దవాడిని తీసుకెళ్ళిపోయావు, కృష్ణుడా చిన్నవాడిని తీసుకెళ్ళిపోయావు, వెంకటేశ్వరుడా నన్ను తీసుకుపోవాలేదు, ఎందుకు తీసుకుపోలేదురా అని ఏడుస్తూ ఉండేది. ఆమెకి రక్తస్రావం వచ్చేసింది. అంటే కట్టుకున్న చీర కట్టుకున్నట్టుగా 4 గంటలు తడిసిపోయేది. అట్లా నిద్ర వస్తూ ఉండేది. డాక్టర్ గారు అన్నారు 2-3 నెలల కంటే ఎక్కువ రోజు బతకదు ఏమి అని చెప్పారు. మా బాబాయ్కి మా పిన్నికి తెలిసి వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, మా పిన్ని చెప్పింది, అక్కాయ్ ఇంతమంది దేవుల్ని మనసా వాచ్య పూజిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, మరి నేను యేసుప్రభుని నమ్ముకొని నేను చెబుతున్నాను, అనేక మందిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా ముట్టి స్వస్థపరుస్తాడు అనే నమ్మకం నాకున్నది. నువ్వు భక్తిపరాలు కాబట్టి నువ్వు కూడా ఇది కూడా ఒక ప్రయత్నం చేయక్కాయ్ అని చెప్పింది. ఆలోచించు ఈ రాత్రికి, రేపు నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాబట్టి రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను, వెళ్ళే ముందు నువ్వు ఏ సంగతి ఒక నువ్వు యేసుప్రభుని ప్రార్థన చేస్తాను అనుకుంటే నాకు చెప్పు అని చెప్పింది. రాత్రంతా ఆలోచించింది మా అమ్మ. అనేక మంది దేవుళ్ళకి దేవతలకు పూజించి నేను మనశ్శాంతి లేకోకుండా పిల్లలిద్దరిని పోగొట్టుకున్నాను. ఈరోజు నేను కూడా బతికే పరిస్థితి లేదు. కనుక నేను చచ్చిపోయే ముందు యేసుని కూడా పూజ చేస్తాను
పూజిస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చింది. మా పెన్నికి చెప్పింది, అమ్మాయి నేను యేసు ప్రభుని పూజిస్తుంటే అట్లా కుదరదక్క, మీ ఇంట్లో ఉన్న అన్నీ తీసేసేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, నేను సెలవు పెడతా, ఒక 5-6 పాస్టర్ని తీసుకొస్తా, మేమందరం 3-4 రోజులు 5 రోజులన్నా ఉపవాసం ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పనిసరిగా నేను ముడతాడని నాకు నమ్మకం ఉంది, ముట్టకపోయినా దేవుని స్తోత్రం, నువ్వు చనిపోయినా మోక్షరాజ్యానికి వెళ్తామని చెప్పింది. అమ్మో అన్నీ తీసేయాలంటే మీ భావన అడగాలని చెప్పి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఏమండి నేను యేసుస్వామిని ప్రార్థన చేసుకుంటా, అన్నీ తీసేయమని శ్రీశైలమ్మ చెప్తాను, అన్నీ తీసేయమని చెల్లి చెప్తా ఉంది. మరి ఏమంటారు మీరు? వాళ్ళ మతంలో దిగిపోయింది, అది మతంలో దిగిపోయింది, నిన్ను కూడా దింపాలని చూస్తుంది. అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే, ఎందుకు వాళ్ళు నమ్ముకుంటావు అని చెప్పి, ఏదో ఒక కోరిక ఉంది నాకు, 2 నెలల తర్వాత చచ్చిపోతా కదా, నా పర్మిషన్ ఇవ్వండి, అన్నీ తీసేసి శుభ్రంగా ఇల్లు శుభ్రం చేస్తాను అని అడిగింది. అన్ని పటాలన్నీ తీసేసి ఇల్లంతా శుభ్రం చేసి నీట్గా ఉంచింది. మా పిన్ని పాస్టర్ గారిని తీసుకొచ్చి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఉపవాసం ఉండి కన్నీరు కాస్తాం, ఒకరి తర్వాత వాళ్ళు గొలుసు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరోజు గడిచిపోయింది. అక్కయ్య నువ్వు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే, తప్పులు ఉన్నట్లయితే, పాపాలు ఉన్నట్లయితే, దోషాలు ఉన్నట్లయితే వాటిని ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడని మా పిన్ని చెప్పింది. ఆమె విరిగిన మనసుతో ఉంది కాబట్టి, ఓ దేవుడా నన్ను క్షమించు, ఆ తప్పు చేసి అని ఏడుస్తుండేది. 2వ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం వరకు 8 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాను. ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు 2వ రోజు ప్రార్థన చేశారు. తన తప్పును తాను ఒప్పుకుంటే ప్రయత్నం చేస్తుంది, తన పొరపాట్లను ఒప్పుకుంటే ప్రయత్నం చేస్తుంది. 3వ రోజు ఉదయం 8 గంటల మోకరించారు, అందరూ గొలుసు ప్రార్థన చేస్తున్నారు. ఈమె కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఓ సృష్టికర్త నన్ను క్షమించు, ఓ యేసయ్యా నన్ను క్షమించు అని ఏడుస్తుంది. సాయంకాలం 5:30కి దేవుని హస్తం పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి ఆమె ఎక్కడి నుంచి చదివితే రక్తం కారుతుంది అక్కడ ముట్టారు. 62లో పోయిన రక్తస్రావ రోగం 2009 వరకు సంపూర్ణమైన ఆరోగ్యంతో 47 సంవత్సరాలు ఈ భూలోకంలో ఆమె జీవించింది. దేవుణ్ణి ఏమని పిలిచేది తెలుసా? పరమ డాక్టర్ అని పిలిచేది. తెల్లగట్ట 1 గంట లేచి 5 వరకు ప్రార్థన చేసేది. రాలుగాయలు 3 మిగిలాం, బలవంతో చనిపోయారు, బలహీనం, ఆఖరి పుట్టిన మేము 3 బ్రతుకున్నాం. ఈ రాలుగాయని పెంచు ప్రభువా, పెద్దవారుగా చేయి అని 1 గంట లేచి తెల్లారగట్ట 5 వరకు ప్రార్థన చేసేది. నేను ఈరోజు సాక్ష్యం చెబుతున్నాను, ఆమె ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమె ప్రార్థన పరలోక రాజ్యం చేరింది. మోక్షంలో ఉన్న దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించాడు. ఆమె ఈ భూలోకంలో ఏది కోరుకుందో అవన్నీ కూడా ఈ భూలోకంలో నెరవేరింది. మేము పరీక్షలు రాసినప్పుడల్లా ప్రార్థన చేసేది, కన్నీరు కార్చేది, నువ్వు రాయి ప్రభు అని పోరాడేది. మరి గవర్నమెంట్ 10th అయిపోయింది, బయటకు వెళ్ళిపోయాం. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంకా దూరం వెళ్ళిపోయాం. అమ్మ లేదు, దేవుడు లేడు, అసలు విడిగా జీవిస్తున్నాం మేము. నేను ముఖ్యంగా 10th అయిపోయింది నాది, ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ చాలా దూరం వెళ్ళిపోయాను. అమ్మ లేదు కాబట్టి, అమ్మ దేవుడు లేదు, మన భక్తి లేదు, మన ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాం ప్రారంభించాను. బీటెక్ 2nd ఇయర్లో కడుపులో నొప్పి వచ్చింది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. నేను అనుకుంటున్నా ఈ కడుపు నొప్పి తగ్గే నొప్పి లాగలేదు, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. అమ్మో పెద్దన్న చచ్చిపోయాడు 60లో, 2 అన్న 62లో చచ్చిపోయాడు, నేను చచ్చిపోతే అమ్మ చచ్చిపోతుంది కాదు. అమ్మ దేవుడు గొప్ప దేవుడు, అన్ని విధాలుగా నన్ను దీవిస్తూ వస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన్ని నేను అశ్రద్ధ చేస్తున్నా, ఆయన నేను లెక్క చేయట్లేదు. ఆ దేవుడు ఈ కడుపులో పెట్టినట్టున్నాడని చెప్పి
నేను ఆలోచిస్తాం ప్రారంభించాను. చర్చికి వెళ్తే బాగుండు అని ఎంక్వైరీ చేశారు. ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఉన్నారా? అప్పుడే ఒక ఆయన 10 ఏళ్ళ నుంచి ఇంజనీరింగ్ తప్పుతా హాస్టల్లో బయట ఉండేవాడు. 10 ఏళ్ళ నుంచి ఇంజనీరింగ్ తప్పుతా బయట ఉండేవాడు. ఆయన ఎవరో పరిచయం చేశారు. ఆయన రోజు నా దగ్గరికి వచ్చేవాడు. ఏమండి, దేవుణ్ణి మనం తెలుసుకోవాలి, దేవునితో నడవాలి, దేవుని ఇష్టలుగా మనం బ్రతకాలని చెప్పేవాడు. చర్చికి వెళ్ళినప్పుడు మన చేతుల బదులు ఆయన చేతుల మేకులు, మన కాళ్ళ బదులు ఆయన కాళ్ళలో మేకులు కుట్టించుకున్నాడు, మన తలకు బదులు ఆయన తలకు మొలకెరటం పెట్టుకున్నాడు, నడినెత్తి మొలకని అరికాల వరకు ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన గుండెల్లో బళ్ళపోటు. మనకు రావాల్సిన శిక్షణ మన సృష్టికర్త అని దేవుడే తన మీద వేసుకున్నాడు. మన పాపములను, మన తప్పులను, మన పొరపాటుని, దోషాలని స్వామి నన్ను క్షమించమంటే క్షమిస్తాడు అని చర్చిలో చెబుతూ ఉండేవాడు. మనం కూడా అసలు ఏం తప్పు చేయకుండా నీతిగా యథార్థంగా బ్రతకాలని అనుకుంటూ ఉండే నిర్ణయం తీసుకునేవాడిని చర్చిలో. బయటికి వెళ్ళినప్పుడు జీవితంలో ఏ మార్పు ఉండేది కాదు. అప్పుడు నేను ఎవరైతే నన్ను బయటకు నా దగ్గరకు వచ్చి వాక్యం చెబుతున్నారో, ఆయనతో అన్నా, ఏమండి, మార్పు లేని జీవితంగా ఉంటుంది. చర్చిలో అనేక తీర్మానాలు చేసుకుంటున్నాం, బయటకు వచ్చి అదే పొరపాట్లు చేస్తున్నాం, దాన్ని గెలవాలంటే ఎట్లాగు అని చెప్పినప్పుడు ఆయన ఒక రహస్యం చెప్పాడు. టైంలో 10వ భాగం ఇవ్వాలి. గంటకి 6 నిమిషాలు నీది కాదు, దేవుడిది. 10 గంటలకి 1 గంట దేవునికి ఇవ్వాల్సింది అని సలహా ఇచ్చాడు. మంచి సలహా. మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని అడిగాను. మన హాస్టల్ పక్కన వాగులోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్న రెడ్లు అనేక మంది ఈ కాలేజీలో దీవించబడ్డారు అన్నాడు. మనం కూడా అట్లా పోదాం పా అన్న. ఆయన వాగు దగ్గర తీసుకెళ్ళాడు. హాస్టల్ పక్కన వాగులో నీళ్లు ఉండేవి కాదు. ఆ వాగులో కూర్చుని కాసేపు వాక్యం చెప్పేవాడు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకుంటావు, నేను అక్కడ ప్రార్థన చేసుకుంటాను అనేవాడు. నేను ప్రార్థన చేద్దాను మోపిస్తే నా ప్రార్థన ఇచ్చేది కాదు. నా దగ్గరికి వెళ్ళేవాడిని. నాకు ప్రార్థన రావట్లేదు, ఏం చేయాలని. మేము బైబిల్ చదువుకుంటూ కూర్చోండి, నేను ప్రార్థన చేసుకుంటాను అనేవాడు. అట్లా రోజు సాయంకాలం వెళ్ళేవాడు, కాసేపు బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. అప్పుడే ప్రారంభం. ఆదికాండం అయిపోయింది. కొన్ని రోజులకి నిర్గమాకాండం వచ్చేపాటికి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చాలా తేడా ఉంది. నిర్గమ 2వ అధ్యాయంలో మోషే అనే వ్యక్తి నరహంతకుడు. 3వ అధ్యాయంలో చూస్తే దేవుని చేత పిలువబడిన దైవజనుడు. 4వ అధ్యాయం చేస్తే ఆయన చేతిలో ఉన్న కర్ర దేవుని కర్ర అయిపోయింది. అంటే నరహత్య చేసిన వ్యక్తి దేవుని వైపు చూసినప్పుడు దైవజనుడిగా మారాడు. ఆయన చేతుల్లో ఉన్న కర్ర దేవుని కర్ర అయిపోయింది. నరహంతకున్నే క్షమించిన దేవుడు నన్ను కూడా క్షమిస్తాడనే ధైర్యం నాకు వచ్చింది. అప్పుడు మర్నాడు నుంచి మోకరించి ప్రార్థన చేసి నా తప్పులు నేను ఒప్పుకున్నప్పుడు 21 రోజులు అలా ప్రార్థన చేసినప్పుడు సాయంకాలం పూట ఒకరోజు సాయంకాలం 7-7:30కి నా చుట్టూతో గొప్ప వెలుగు వచ్చింది. కళ్ళు మూసినది వెలుగు, కళ్ళు తెరిసినది వెలుగు. ఆ వెలుగులో ఏమీ లేదు, కానీ నాలో చెప్పలేనంత సంతోషం, ఆనందం కలిగింది. అప్పుడు కులాలు, మతాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. సృష్టికర్త ఒక్కడే అని గ్రహింపు వచ్చింది నాకు. మా స్నేహితులకి, నాకు దగ్గరగా ఉన్న వారందరికి కూడా దేవుని గురించి చెప్పేవాడిని. మా తల్లిదండ్రులకి మేము ఆఖరికి మిగిలిన వారు ముగ్గురిని కూడా దేవుడు బాగా దీవించాడు. ఈ భూలోకంలో పెద్ద చదువు PhD.
బీటెక్, ఎంటెక్, పిహెచ్డి లతో దేవుడు నన్ను దీవించాడు. మరి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా చేసి నేను రిటైర్ అయ్యాను. నా తర్వాత వాడికి ఏం చదువు రాలేదు. మా తల్లి ప్రార్థన చేస్తే దాదాపు 60 బస్సులకు ఓనర్గా ఉన్నాడు హైదరాబాద్. ఏమి రాని వాడిని గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఆ దీవెనలు మా సహోదరుని అంతా దీవెనతో దేవుడు నింపాడు. మూడో ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. మరి చార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్ చైర్మన్గా, ఇప్పుడు సౌత్ ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్కి ట్రెజరర్గా ఉన్నాడు. చిన్న పల్లెటూరు వాళ్ళని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? హైదరాబాద్ తీసుకొచ్చారు. ముగ్గురిని హైదరాబాద్లో నిలబెట్టారు. రహస్యం గ్రహించండి, సకల దీవులకు కారణభూతుడు ఆయనే. ఏ మానవుడైతే, ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడు అయితే ఆయన వైపు చూస్తారో వారి భూలోకంలో దేవుడి సాక్ష్యాన్ని దీవించుగాక. విన్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఇచ్చుగాక. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మన ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎత్తబడిన సాక్ష్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేయమని కొంచున్నాం. ఈ సాక్ష్యం ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడి వర్ధిల్లాలని మీ పక్షముగా నేను మీతో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు చేసిన బట్టి వినించుకుంటున్నాను స్వామి. ఆమేన్.